హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో వ్లాగ్స్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎగ్స్తో చాలా క్విక్ అండ్ టేస్టీగా ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 టీ స్పూన్స్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి నూనెలో వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చిలోని కారం నూనెలోకి వస్తుందండి. ఇలా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత తరిగి పెట్టుకున్న 5 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఉల్లిపాయలను ఇలా స్ప్రెడ్ చేసుకొని కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 6 కోడిగుడ్లను తీసుకున్నానండి. మీరు తీసుకున్న ఉల్లిపాయలను బట్టి కోడిగుడ్లని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకొని కదిలించకుండా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగు మాడకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం బాగా కలిసేలాగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాలు తిప్పుతూ వేయించుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్స్ క్రంచీగా, ఎగ్ సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. రైస్, చపాతీలోకి స్నాక్స్గా అయినా తినొచ్చండి ఈ ఎగ్ బుర్జీ. పప్పులో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో హెల్దీ టొమాటో పప్పు ఎలా తయారు చేసుకోవాలో అనే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ క్విక్ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమో వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.